అందరము పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని, ఈ పరిశుద్ధ గ్రంథము మన జీవితానికి మన చేతులోనికి వచ్చిందంటే మనం యెహోవా చేత కృప పొందిన వారిమి, దీవింపబడిన వారిమి. సంఘములోను ప్రతిదినము ఒకవేళ అన్ని విషయాల్లో వాడబడకపోయినా కానీ ఏదో ఒక విషయంలో మీరు వాడబడుతూ ఉంటారు. అనేకుల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు ముందుకు వచ్చుకోవచ్చు. దేవా, నాతో మాట్లాడు నాయనా, మాతో మాట్లాడు స్వామి. మీరు మాట్లాడితే మా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు. మమ్మల్ని మీరు అధికముగా ప్రేమించారు. దేవా స్తోత్రాలు. కుంగిన దినమందున దినమందునా ఒంటరితనమందునా కృంగిన దినమందునా ఒంటరితనమందునా కృపతో నన్ను బ్రతికించనే, కల్వరిలో నన్నాదరించనే, కృపతో నన్ను బ్రతికించనే, కల్వరిలో నన్నాదరించనే, కల్వరిలో నన్నాదరించనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. నీ వాక్యము జీవవాక్యము నా పాదములకు వెలుగాయనే, ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆనిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. మీ వాక్యము మా పాదములకు దీపమాయన స్వామి. మేము ధన్యులము. బురదలో నుండి మమ్మల్ని పైకి లేపించారు. జిగటగల దొంగ ఊబిలో నుండి మమ్మల్ని పైకి లేపించారు. చెరలో నుండి మమ్మల్ని విడిపించారు. మీ రక్షణ ఆనందములో ఆనందించే కృపనిచ్చారు. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈ వాక్యము అనేకులకు దీవెనకరంగా మీరు మార్చండి. ఏదైతే వారు చేయలేక ఓడిపోతున్నారో యేసుక్రీస్తు నామములో వారు విజయం పొందే కృపను అనుగ్రహించండి. దీర్ఘకాల రోగములో ఉన్న వారిని స్వస్థపరచండి. కష్టాలు, నష్టము, దుఃఖం, ఏడుపు, కన్నీరు, బాధలు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని నీ మహిమ ఐశ్వర్యముతో నింపండి. నీ ప్రియ బిడ్డల ద్వారా మీరు పొందిన సాక్ష్యాల ద్వారా మహిమ మీకు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబాలను దీవించండి. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరోసారి నా రెండు చేతులు జోడించి వందనాలు తెలుపుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము, ద బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 5 verse 10, 11 and 12 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథము. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినిచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి. ఐగుప్తు దేశంలో 435 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దాసులుగా ఉన్నారు. వారిని విడిపించుటకు మోషే ఒక గొప్ప నాయకుడిగా అక్కడికి వెళ్ళి వారందరిని నడిపించుకుంటూ వస్తున్నప్పుడు
వారి జనాభా సంఖ్య దాదాపు 25 లక్షల మంది ఉండొచ్చు. ఈ 25 లక్షల మంది జనాభాకు 3 పూటల భోజనం సమృద్ధిగా దేవుడు పెట్టాడు. 3 పూటల భోజనం సమృద్ధిగా పెట్టాడు. ఒకవేళ వారు మధ్యన ఏదైనా టీ బ్రేక్ చేయాలనుకున్నా కానీ వారికి అటువంటి సౌలభ్యాలు కూడా బైబిల్లో రాయబడలేదు. కానీ పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ముందుగా నడిపించుకుంటూ పోతూ, ఒకవేళ వారు రాత్రి కాలంలో ప్రయాణిస్తున్నప్పుడైతే అగ్నిస్తంభం వచ్చేది. ఆ అగ్నిస్తంభం కనుక నిలబడిపోతే వారు అలాగనే నిలబడిపోతారు. పగలు మేఘస్తంభం, మేఘాలు కదులుతున్నప్పుడు వీరు కదిలిపోతుంటారు. అంటే ఒక సైన్యములకు అధిపతి యెహోవా వారికి ముందుగా నడుస్తూ ఉన్నాడు. సరే, వారి యొక్క ఉద్దేశం ఏంటనగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే ఫరో దగ్గరికి, అయ్యా మా దేవుడైన యెహోవాకు మేము పండుగ చేసుకోవాలి, దయచేసి మమ్మల్ని విడుదల చేయమంటే అంత సులువుగా ఇడిపించలేదు. ఇక్కడ కూర్చోమైను. మా దేవుడైన యెహోవాకు మేము పండుగ చేసుకోవాలి అంటే వారు అంత సులువుగా వారిని విడిచిపెట్టలేదు. 10 తెగుళ్ళు వచ్చాయి. భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మొత్తానికి ఫరో హృదయము మొదట కఠినముగా మార్చబడిన తదుపరి వారిని విడిచిపెట్టాడు. వెళ్ళండి, మీ దేవుడైన యెహోవాకు మీరు పండుగ చేసుకోండి అని అంటూ ఒక మాట అంటాడు ఆయన. పోతూ నన్ను ఆశీర్వదించిపోండి అన్నాడు ఆయన. ఫరో, మీరు వెళుతూ నన్ను ఆశీర్వదించండి అన్నాడు. ఇంతే సాలే అనుకున్నాడు. మోషే నెత్తిన చేయి పెట్టాడు. దేవా, ఈ 10 తెగులలో ఎంతోమంది ఐగుప్తు ప్రజలు నాశనం అయిపోయారు, ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం సజీవంగా ఉన్నారు. పదండి అని వెళ్ళిపోయారు. వావ్, 40 సంవత్సరాలు ఉడకని తిండి ఉడకని బట్ట ధరించుకున్నారు. వారు పూసుకున్న నూనె ఆరిపోలేదు, వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, బట్టలు కూడా మాసిపోలేదు. అంటే ఎలాగుంటుందో ఆ ప్రసన్నత ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. సరే, ఇప్పుడు వీళ్ళందరూ గిల్గాల్ నుండి, అనగా గిల్గాల్ అంటే అర్థమైనగా దొరలింపబడిన అని అర్థం, ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ నెల అంటే మొదటి నెల అని అర్థం. ఆ సంవత్సరం ఏదో మనకు సంబంధం లేదు. కానీ మొదటి నెలన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారనగా కానాను దేశము బార్డర్కి వచ్చారు, పొలిమేరకు వచ్చారు. ఎప్పుడైతే ఆ సరిహద్దులకు వచ్చారో ఈ ప్రజలందరూ ఈ మన్నా తిని సాలైపోయి ఆ దేశం అన్నం తినాలని బుద్ధి పుట్టింది. వారికి బుద్ధి పుట్టింది. ఎప్పుడైతే వారు కానాను దేశానికి వచ్చారో పరలోకం నుండి వచ్చు మన్నా ఆఫ్ అయిపోయింది, నిలిచిపోయింది. ఇక మీరు ఇదే తినాలని చెప్పాడు. ఒకవేళ మనం ఆ దినాల్లో ఐగుప్తు దేశంలో మనం కూడా ఉండింటే ఆ మన్నా మనం రుచి చూసేవారిమి. ఆమెన్. అయితే దేవునికి స్తోత్రాలు, మనం లేము, బయటకు వచ్చేసాము. యేసు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. అయితే మనము ఇప్పుడు కానాను దేశం కాదు మనం పోయేది. మనం ఇప్పుడు ఏ దేశానికి పోతున్నాం నైనా? ఏ దేశానికి పోతున్నాం? ఏం చెప్పరు మీరు? ఒకరు నవ్వుతున్నారు, ఊరికి అంటున్నా. అది ఏం నాకు అర్థం కావాలి కదా. అమ్మా, ఏ దేశానికి వెళ్తున్నాం? మనం పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. ఈ విషయం మీకు తెలుసు, కానీ అన్నిలకు తెలుసు. ఏమంటే తెలుసా? ఈ క్రైస్తవులు ఈ దేశస్తులు కాదు, వీరు అమెరికా దేశస్తులు అంటారు లేదా? వీరు ఈ దేశస్తులు కాదు, వీళ్ళు మన దేశస్తులు కాదు అంటారు. వాళ్ళు చెప్పేదాంట్లో కూడా కొంచెం సత్యం ఉంది, అంత సత్యం లేదు. నిజంగా మనం ఈ దేశస్తులం కాదు, మన దేశమే పరలోక రాజ్యం. ఆమెన్. వాళ్ళకి తెలుసు ఈ మాట, కానీ మీకు తెలియదు. ఊరికే నవ్వుతుండ్రే. అది ఎట్లయిద్దండి? మాది పరలోక రాజ్యం అండి. ఎప్పుడైతే వారు కానాను బార్డర్కి వచ్చారో ఇక ఆ ఆహారం అనేది మన్నా ఆగిపోయింది. యేసే అన్నాడు, ఇప్పటి నుంచి మీరు ఈ భూమి తినరా అని చెప్పాడు. అంతే. ఆ నుంచి వీళ్ళందరికీ ఏమైపోయారంటే ఈ లోకంలో అప్పుడు వాళ్ళకి ఏ రోగాలు రాలేదు. ఐగుప్తు దేశంలో బయట నుంచి వచ్చి 40 సంవత్సరాలు ఎవరికే కానీ జ్వరం వచ్చినట్టు, దగ్గు వచ్చినట్టు, విరోచనాలు పుట్టినట్టు, తలనొప్పి లేచినట్టు, అలర్జీ లేచినట్టు బైబిల్లో ఉందా? ఇప్పుడు మళ్ళా వీళ్ళు వచ్చి దేశములు తినబట్టిన తర్వాత దగ్గు, పర్షము, రోగము, అది పరిస్థితులు అన్నీ తారుమారైపోయాయి. సరే, ఆ దినాలలో
ఆ దినాలలో మోషే నాయకుడిని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మోషేను ఎలా వాడుకున్నాడు అనగా, మోషే అనగా నీటి నుండి తీయబడిన వాడు. ఈ భూమి మీద ఆయన సాత్వికుడు, దేవునికి ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అసలు దేవునితో ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం ఆఖరి వచనము 12వ వచనము ఆఖరి భాగంలో దేవునితో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. 120 సంవత్సరాలు బాగా బ్రతికాడు. కనుదృష్టి తక్కువ కాలేదు, మోకాడి శక్తి తక్కువ కాలేదు, దేహం శక్తి కూడా తక్కువ కాలేదు. 25 లక్షల మంది జనాభాను నడిపిస్తూ ఉంటే 40 సంవత్సరాలు ఆయన జీవించిన జీవితము అద్భుతమైనటువంటి జీవితము. దేవుని బిడ్డలారా, ఆయన కూడా అలిసిపోలేదు, వీరు కూడా అలిసిపోలేదు. ఇప్పుడు మనం ఎందుకు అలిసిపోతున్నామురా నాయన అంటే, పగలు మేఘస్తంభం తక్కువైపోయింది, రాత్రి అగ్నిస్తంభం తక్కువైపోయింది. ఈ ప్రసన్నత పోయేసరికి, ఈ మహిమ పోయేసరికి మానవునికి 30 సంవత్సరాల ఈ దినాలలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి. ఏమండి, చిన్నపిల్లలకైతే ఇప్పటి నుంచే, మేమైతే దాదాపు 50 సంవత్సరాల తర్వాత అద్దాలు పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రాలు కలుగాక పోయిన వారంలో 7వ తారీఖున 62 సంవత్సరాలు దేవుడు నాకు పూర్తి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీతో ఆనందించే భాగ్యం నాకు ఇచ్చాడు. ఏమండి, ఇప్పుడు చిన్న పిల్లలకే వారు ఎందుకు వాడు చిన్న వయసులోనే అద్దాలు పెట్టుకున్నారా బాబు అంటే, లేదు సార్, వాడు ఎప్పుడు మొబైలే చూస్తాడు సార్, వాడు ఎప్పుడు టీవీ చూస్తాడు సార్. కొందరికి పాపం అయ్యొచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము, వీరు గిలాలకు వచ్చిన తర్వాత మన్నా అయిపోయింది, మన్న తిన్నవానికి రోగం రాలేదు. ఈ భూమి మీద ఆహారం తిన్న తరికి వీళ్ళకి ఏమొచ్చేసింది, సమస్యలు స్టార్ట్ అయిపోయాయి. మోషే దగ్గరికి వచ్చినప్పుడు, మోషే అనగా నీటి నుండి తీయబడిన వాడు 40 సంవత్సరాలు రాణి దగ్గర చదువుకున్నాడు. ఫరో ఇంటిలో రాణి దగ్గర చదువుకున్నాడు. 40 సంవత్సరాలు రాజు ఇంట్లో చదువుకున్న వానికి ఏమైనా తక్కువ ఉందా? మీరు ఎన్ని ఏళ్ళు చదువుకున్నారు అని అడిగితే కొందరు 10, 12, ఒకడు 15, 20, అంతేనా? పిహెచ్డీలు కూడా చేసిన కానీ 20 సంవత్సరాలు అన్ని ఖతమవుతాయి ఆ నుంచే చదువు నుంచి. మరి ఈయన 40 సంవత్సరాల సకల విద్య ప్రవీణుడు, అన్ని విద్యలు తెలుసు అంటే, అన్ని శాస్త్రాలు తెలుసు ఈయనకు. జంతు శాస్త్రం తెలుసు, పక్షి శాస్త్రం తెలుసు, ఈ వాతావరణ శాస్త్రం తెలుసు, నీ శాస్త్రం తెలుసు, నా శాస్త్రం తెలుసు, అన్ని శాస్త్రాలు తెలుసు ఆయనకు. అంటే మంచి జ్ఞానవంతుడు ఈయన. ఈ జ్ఞానవంతుడు చూడండి, ఈయనకు ఏదైనా తొందరలుంటే దేవుడు తన పిల్లల్ని హెచ్చరిస్తాడు. మీరు కూడా బాగా ఎదుగుతున్నారు ఆత్మీకంగా. మీరు బాగా ఆత్మీకంగా ఎదుగుతున్నప్పుడు కొంచెం గర్వపడకుండా ఉండటానికి కొంచెం చిన్న బలహీనత పెడతాడు యేసయ్య. గురిగింజ చూశారా మీరు? గురిగింజ పల్లెటూరులో చూశారు, పట్టణం వాళ్ళు ఏడ చూస్తారు? గురిగింజ చూశారా? చూసిన వాళ్ళు చేయొద్దండి. చూడు, కొంతమంది చూసినారు. గురిగింజ ఎర్రగా ఉంటుంది, అవునా? కరెక్టేనా? కానీ ఎనికి భాగం మాత్రం నల్లగా ఉంటుంది. నీకు నాకు ఒక చిన్న బలహీనత ఉన్నప్పుడు దాన్ని ఎడబాపుకోవటానికి అప్పుడప్పుడు నీకు ఒక మాట చెప్తాడు, బాబు వినమంటాడు. రండి, ఇప్పుడు నేరుగా మనము భూమి మీద సాత్వికుడు, దేవుని ఇల్లంతుడు, నమ్మకస్తుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, 25 లక్షల మందికి 3 పూట్ల బువ్వ పెట్టినవాడు, బట్టలు మాసిపోలేదు, తల మీద ఉన్న నూనె మాసిపోలేదు, వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. అటువంటి నడిపించినటువంటి నాయకుని గురించి దేవుడు అంటున్నాడు పరిచయమైనప్పుడు, మోషే నిన్ను నేను వాడుకుంటాను, నా కుమార్తె నేను నిన్ను వాడుకుంటాను. నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు, కానీ నీలో ఒక చిన్న పొరపాటు నేను చెప్పాలని ఆశపడుతున్నాను అంటున్నాడు యేసయ్య. ఇందామా? ఆనందంగా ఇందామా? ఎట్లిందాం? ఆనందంగా ఇందాం. సంతోషంగా వినాలా? ఆశీర్వాదమ్మా, దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా మీ పేర్లు ప్రైజ్ ది లార్డ్. ఇందామా? ప్రభువా, నాలో ఏదైనా బలహీనత ఉంటే నాకు చూపయ్యా అని అడగాలనా లేదా? అందుకే మీ ఇంట్లో అద్దాలు ఉండేది. అద్దాలు లేని ఇల్లు ఉందా? కొందరికి బ్యాగులు కూడా ఉంది అద్దాలు. అప్పుడప్పుడు అలిసిపోయినప్పుడు పూసుకున్న పౌడరు వేసుకున్న పోయినప్పుడు ఏం చేస్తే పక్కకు పోయి చూసుకొని మళ్ళీ చేసి పెట్టుకుంటాం. మంచిది. దేవుని శుభ్రంగా బాగా స్మార్ట్గా ఉండండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. సరే నాతో చెప్పండి మీరు, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. దేవుడు నీతో మాట్లాడతాడు. ముఖాముఖితో దేవుడు మోషతో మాట్లాడాడు లేదా? ఎస్. ఇప్పుడు మీరు చదవండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 5. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు ఇడువుము, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశం చాలు. మోషే చాలా గొప్పవాడు, మామూలు వ్యక్తి కాదు. ఇటువంటి వ్యక్తితో అంటున్నాడు నువ్వు దగ్గరికి రావద్దు అన్నాడు. ఇలా అంటే ఎలా ఉంటుంది మీకు? ఎవరినైనా దగ్గరికి రావద్దంటే, ఒక మండుచున్న అగ్ని పొద దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ పొద కాల్చున్నది కానీ మండుచున్నది కానీ కాలిపోలేదు. ఈయన వీరి యొక్క మామ యొక్క మందను కాసుకోవటానికి వెళ్ళాడు అడవికి. వెళ్ళినప్పుడు ఆ వింత చుట్టానికి వెళ్ళాడు ఆయన. ఆ వింత చుట్టానికి వెళ్ళినప్పుడు మోషే మోషే నువ్వు దగ్గరికి రావద్దు, నీ కాళ్ళకున్న చెప్పులు ఇడిచిపెట్టమన్నాడు. నీ చెప్పులు ఇడిచిపెట్టమన్నాడు. దీని అర్థం ఏంటంటే ఏమి అనగా, మనం కూడా చెప్పులు మందిరానికి వస్తున్నప్పుడు కింద ఇడిచి, ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళేవారు ఎవరైనా కానీ చెప్పులు బయట ఇడిచి వస్తారు. మంచిది, అది మంచి అలవాటు. చెప్పులకు చాలా ప్రాధాన్యత కూడా ఉంది. చెప్పులు జోళ్ళు మన పాదాలను రక్షిస్తాయి. అది దేవుడు నిర్ణయించినటువంటి కార్యమే. అయితే సందర్భాన్ని బట్టి మనం చెప్పులు వాడుకోవాలి. ఇప్పుడు మోషేతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇది నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము. నీ చెప్పులు ఇడవాలంటే, ఇప్పుడు మనం చెప్పులు ఇడిచి ఆ చెప్పుల గురించి మాట్లాడలేదు ఆయన. మనం కాళ్ళకేసుకున్నటువంటి చెప్పుల గురించి మాట్లాడలేదు ప్రభువారు. దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అనగా, అంతర్భాగములో ఉన్నటువంటి కింద మనం ఏదైనా బురద పూసుకుంటున్నట్లయితే దాన్ని ఎడబాపుకోవటానికి, దాన్ని కడుక్కోవటానికి ప్రభువారు చెప్తున్నాడు. సకల విద్య ప్రవీణుడు, ఇంత గొప్పవాడు ఈ మాట చెప్తే నువ్వు నాకు చెప్తావా, నువ్వు నాకు చెప్తావా అని దేవుని మీద ఆయన కోపపడలేదు. అందుకే దేవుని యొక్క వాక్యానికి మనమందరం కూడా సాష్టాంగా నమస్కారము చేయ బద్ధులమై ఉన్నాము. ఆమెన్, ఆమెన్. ఎవరైనా నీకు నీ బలహీనత చెప్పినప్పుడు, నీవు నీ అద్దాన్ని చూస్తున్నప్పుడు నీ బలహీనత చెప్తే ఆ అద్దాన్ని నువ్వు పగలగొడతావా? అద్దము కంటే గొప్పది ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం. అందువలన దేవుడు మోషేను అంతగా ప్రేమించాడు. చెప్పిన మాట విన్నాడు గనుక దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడుగా పరిగణింపబడ్డాడు. ఒక స్నేహితునిగా దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి మోషే. 120 సంవత్సరములు ఆయన బ్రతికి మంచి ఆయుర ఆరోగ్యములతో జీవించాడు. మీకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు పొందుకోవటానికి ఇష్టంగా ఉన్నారా? ఎంతమంది పొందుకోవాలని ఇష్టపడుతున్నారు? మీరు పొందుకోవటానికి ఇష్టపడుతున్నట్లయితే మోషేలాగా మీరు దేవుని యొక్క వాక్యానికి విధేయులై నమ్మకస్తులుగా జీవించినట్లయితే మోషేను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు. నా ప్రియ పరలోకపు తండ్రి, నన్ను క్షమించుము స్వామి. అనేక పర్యాయాలు వాక్యము ద్వారా దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నేను కోప్పడ్డానేమో, నన్ను క్షమించు. అలా ఆయన బ్రతుకుట వలన జరిగిన విషయం ఏంటి అనగా, ఆయన దేవునికి ఇష్టమైన వాడుగా నాయకుడుగా జీవించాడు. కాకపోతే ఆయన సమాధి ఎక్కడ చేయబడిందో ఎవరికి కూడా తెలియదు. ఇటువంటి గొప్ప వ్యక్తి మరలా రాబోతున్నాడు ఈ భూమి మీదకి. 7 ఏండ్ల శ్రమ కాలములో ఆయన రాబోతున్నాడు. సువార్త చెప్పబోతున్నాడు. ఆయన ఏలియా ఇద్దరు రాబోతున్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని వాడుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుని వాక్యం ఏదైనా చెప్పినప్పుడు నువ్వు దాన్ని వినయస్తులుగా నమ్మకస్తులుగా జీవిస్తే ప్రభువారు అంటాడు. చివరి మాట మోషేను గురించి ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనం ఆఖరి భాగంలో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12వ వచనం ఆఖరి భాగంలో, యెహోవాను ముఖాముఖిని ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇది వరకు పుట్టలేదు. పైన 7వ వచనంలో, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈగలవాడు, అతనికి దృష్టి మాంద్యము కాలేదు, అతని సత్తువ తగ్గలేదు.
దేవుడు తన పిల్లలను ఇలా చేయాలి అని ఆశపడుతున్నాడు. అయితే ఆయన ఆశ మేరకు మీరు కూడా ఆశ కలిగి ఉండాలి. నాతో ప్రతి ఆదివారము నువ్వు మాట్లాడాలా ప్రభువా, నువ్వు మాట్లాడితే నా జీవితము బాగుపడుతుంది, నాలో ఉన్న బలహీనత నీ వాక్యము ద్వారా నేను తీసివేయబడతాను. మానవులు ఎవరైనా మనలో పొగడవచ్చు, కానీ వాని పొగడతలు మనల్ని బురదలోనికి తీసుకెళ్తాయి, జిగటగల దొంగ ఊబిలోనికి తీసుకెళ్తాయి. ఇశ్రాయేలు ప్రజలు మోషే కాలములో బాగా నడిపింపబడ్డారు. 40 సంవత్సరాలు వారిని నడిపించాడు మోషే. తదనంతరము యెహోషువ వచ్చాడు. ఎవరు వచ్చారండి? యెహోషువ వచ్చాడు. యెహోషువ అనగా జెహోవా సాల్వేషన్, యెహోవా రక్షకుడు అని అర్థం. మరలా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఈయన కూడా ముందు నాయకుడిగా వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకరు పోతే వారికంటే గొప్పవారు మన యొక్క కుటుంబాలలో బయలుదేరాలి, మన సామ్రాజ్యాలలో బయలుదేరాలి. ఎటువంటి గొప్పవారనగా, ఒక ఆయన తన్నుతే కింద పడుతాడు అనుకో, 10 మంది తన్నిటోళ్ళకు రాకూడదు. ఎలాంటి వారు ఒకలుగా తన్నిన వారు, తన్నిసుకున్న వారు బాగుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేశములో నెమ్మది, శాంతి, సమాధానం ఎప్పుడు కలుగుతుంది అంటే, నువ్వేదో తప్పు చేశావు, నేను కమాండర్ని ఇస్తే ఇంకా నేను తప్పులు చేస్తానని వాడు రాకూడదు. వారి తప్పులు సరిదిద్దేవారు నాయకులుగా అయితే మన భారతదేశం ఎంత బాగుపడుతుందో. చప్పలు కూడా దేవుని చూద్దామా. మన భారతదేశంలో శాంతి సమాధానం నెలకొల్లాలంటే మోషే కంటే గొప్పవాడు యెహోషువ వచ్చాడు. మోషే కంటే గొప్పవాడు యెహోషువ వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఆయనతో యెరికో గోడలు పగలగొట్టుక మునుపు, ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటక మునుపు అద్భుతాలు జరిగించిన దేవుడు ఇప్పుడు యెహోషువ ద్వారా కూడా అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అయితే యెహోషువ కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటి అనగా, రండి మీరు యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 5 verse 13. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షముననున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా. చూడండి చాలమ్మా. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూసినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, సైన్యములకు అధిపతి యెహోవా అక్కడ కనపడ్డాడు. మనము మోషే జీవితంలో చూసినప్పుడు, ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఆ మండుచున్న అగ్నిలో దేవదూత చెప్పిన మాట ఏంటనగా, మోషే మోషే నువ్వు దగ్గరికి రావద్దు, నువ్వు ఇది పవిత్రమైన ప్రదేశము గనుక నువ్వు చెప్పులు విడిచి, నీ పాత దేవుని విడిచిపెట్టి, నీ బలహీనతను విడిచిపెట్టి నా దగ్గరికి వస్తే నేను నిన్ను అద్భుతంగా వాడుకుంటానన్నాడు. అలాగనే అతడు పాత జీవితం విడిచిపెట్టాడు. ఆ పాత జీవితం ఏదో మనకు అవసరం లేదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు బలమైనటువంటి నాయకుడుగా అతను వాడుకున్నాడు. ఇప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చాము. యెహోషువ అనగా యెహోవా రక్షకుడు, రక్షించేవాడే రక్షకుడు, రక్షించేవాడే రక్షకుడు. భక్షించేవాడు రక్షకుడు కాదు, భక్షించేవాడు రక్షకుడు కాదు. యేసు ప్రభువు రక్షించుటకు వచ్చాడు. తన పిల్లలంటి నీలాంటి వారిని, నాలాంటి వారిని, మనలాంటి వారిని ప్రపంచంలో లేపాడు. అందరిని రక్షించేదే పన్నాగం పట్టాడు. పరలోక రాజ్యానికి వారు సిద్ధపాటు చేస్తున్నాడు. ఇప్పుడు యెహోషువ కూడా పరిస్థితి అదే వచ్చేసింది. అది ఏం మాట్లాడుతున్నాడు అనగా, దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుటకు నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతను అంటాడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను ఎందుకు వచ్చాను మీ దగ్గర అనగా, నా చేతిలో కత్తి ఉంది. ఏముందండి? నరకటానికి కాదు, కొయ్యటానికి కాదు, చంపటానికి కాదు. ఈ దినాల్లో కత్తులు ఎందుకు పట్టుకుంటారండి ప్రజలు? చూస్తున్నాం, మనం టీవీలలో చూస్తున్నాం, ఏండి యూట్యూబ్లలో చూస్తున్నాం. ఎవరి చేతులు కూడా కర్రలు, కత్తులు, బాంబులు. చంపాలనే చంపాలనే చంపాలనే. వాడు బ్రతకకూడదు, ఈడు బ్రతకకూడదు, మనం బాగుండాలి. కానీ యేసయ్య తన బిడ్డలతో కత్తులు పట్టించింది ఎందుకో తెలుసా? జనులను బాగు చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యము సజీవము గలది,
ఆ సజీము గల వాక్యం ఎటువంటిదనగా కత్తి లాంటిది. అది దూసుకెళ్ళిందంటే ఒకటి ఆ గాయాన్ని కడుతుంది, తీసినప్పుడు సమృద్ధి అయిన స్వస్థత కలుగు చేస్తుంది. అందుకే ఆయన వాక్యము నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. ఈ వాక్యం అనే కత్తి ఎప్పుడు కూడా మన యొక్క చేతులలో ఉండాలి. ఈ వాక్యం అనే కత్తి మన హృదయంలో మనం ధరించుకోవాలి. ఈ వాక్యమైనటువంటి కత్తిని మన ఇళ్లలో ఉండాలి. ఈ వాక్యమైన కత్తి ఏం చేస్తుంది తెలుసా? కుటుంబాన్ని నెమ్మది కలుగజేస్తుంది. ఈ వాక్యమైన కత్తి మన ఇంట్లో లేకపోతే కుటుంబం అంతా అసమాధానం అవుతుంది. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉన్నంటే వాక్యం అనేటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరిలో మనలో జీవించాలి. ఆ వాక్యము మనలో జీవించినప్పుడు ఇది పెద్ద వృక్షంగా మారుతుంది. ఈ పెద్ద వృక్షంగా మారినప్పుడు ఈ యొక్క నీడకు అనేకులు కత్తులతో బలవుతున్న ప్రజలు ఆ నీడకు వచ్చినప్పుడు ఈ వాక్యము ద్వారా వారు కూడా బాగుపడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, దూసిన కత్తి పట్టుకున్నట్టు ఒక వ్యక్తి వచ్చినప్పుడు యెహోషువ తెగించి అంటున్నాడు, నువ్వు మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా అంటే, నేను మీ పక్షంగానే ఉన్నాను, కానీ నువ్వు ఎవరు అంటే అంటున్నాడు, యెహోషువ కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చిన్నాను. యెహోషువ నేల మట్టుకు సాష్టాంగపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా, తన దాసునికి ఏదైనా సెలవు అయ్యా అన్నాడు. అబ్బా, నీ పక్షంగా ఉన్నాను, నీ గురించి మాట చెప్తున్నానంటే వెంటనే సాగిలపడ్డాడండి. దేవుని యొక్క వాక్యానికి సాగిలపడ్డామంటే నువ్వు కూడా బోలరు పడి నమస్కారం చేయాలని కాదు, చేస్తే మంచిది ఇంటికి పోయి ఒంటరిగా ఉన్నప్పుడు. ఈ దినాల్లో ఎంతోమంది పొర్లు దండాలు పెట్టుకొని వారి వారి దేవస్థానానికి వెళ్తారు. అవునా? వారి భక్తి అండి, వారిని మనం ఏం మాట్లాడకూడదు, పరా భక్తిని మనం దూషించకూడదు. వారి వారి భక్తి అది. కానీ యేసయ్య నిన్ను పొర్లు దండాలు పెట్టమన్నాడా? ఏనైనా కష్టపడమన్నాడా? అయితే నీ హృదయంలో నువ్వు సాష్టాంగ నమస్కారం చేసే బుద్ధి ఎప్పుడూ నీకు ఉండాలి. ఆ తగ్గింపు జీవితం మనకు జీవితంలో చూసినప్పుడు ఇప్పుడు అంటున్నాడు యెహోషువతో 15వ వచనంలో, అందుకు యెహోవా సేనాధిపతి, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఆమేన్. ఇప్పుడు ఎందుకు ఇలా చేశాడనగా ఇతన్ని కూడా దేవుడు గొప్పగా వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ, నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను. మోషేతో కూడా నేను ఇదే మాట అన్నాను. నేనేమన్నానని? మోషేతో కూడా ఇదే అన్నాడు. అతడు కూడా ఒప్పుకున్నాడు. యెహోషువ ఎవరు మామూలు వ్యక్తి కాదండి. ఆయన కూడా 110 సంవత్సరాలు బ్రతికాడండి. ఆయన వేగు చుట్టానికి వెళ్తే ఉన్న సమాచారం ఉన్నట్టుగానే తెచ్చాడు, ఏం అబద్ధం చెప్పలేదు. అందువలన కాలేబు, యెహోషువ తప్ప వాగ్దాన భూమిలో ప్రవేశించిన వారు ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. యెహోషువ, కాలేబు మాత్రమే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు. ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. హల్లెలూయా. క్రైస్తవుడు నన్ను సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు పోలేడు. తెచ్చుకోవచ్చు, ఏ కులంలో అయినా ఏ సర్టిఫికేట్ నీవు ఉన్నా కానీ నో ప్రాబ్లం. నీ సర్టిఫికేట్లో ఏదైనా ఉండొచ్చు, ఏం పర్వాలేదు, అది ఏం మనకు సంబంధం లేదు. అయితే ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడనక్కర్లేదన్నాడు ప్రభువారు. కానీ క్రైస్తవులే పరలోక రాజ్యానికి వెళ్తారని యేసు ప్రభువారు చెప్పలేదు. ఏం చెప్పాడు యేసు అనగా, పరిశుద్ధులుగా జీవించిన వారు, యేసు కొరకు జీవించిన వారు అట్టి వారి పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆమెన్. నీ మతము, నీ పేరు, నీ ఊరు, నీ సాంప్రదాయం మీద ఉంచుకో, కానీ పరిశుద్ధంగా జీవించు, ప్రభు కొరకు నువ్వు జీవించు. అందుకంటున్నాడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ, నీ పాదములు ఉన్నటువంటి చెప్పులు కూడా రక్షకు నువ్వు కూడా ఇడిచిపెట్టమంటున్నాడు. అది ఏంటో నాకు తెలియదు, కానీ దేవునికి విరుద్ధమైంది ఏదైనా నీ గిన ఉన్నట్లయితే ఇడిచిపెట్టాలి. దేవుడు ఎందుకు ఈ ప్రాధాన్యత ఇచ్చాడు? నీ హృదయంలో ఏదైనా నలుపు, నీ హృదయంలో ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యం ఉన్నట్లయితే దాన్ని ఇడిచిపెట్టు అన్నాడు యేసయ్య. ఆమేన్. దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టకుండా పట్టుకుంటే, దేవుని బిడ్డలారా, నువ్వు బురదలు తిరిగి వచ్చిన చెప్పులు ఇంట్లో చూసుకుంటే దుర్వాసన వస్తుందా, సువాసన వస్తుందా?
అందుకే పాత జీవితం విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధుడిగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు, వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ముందున్నటువంటి కార్యక్రమంలో దేవుడు ఏం చేయబోతున్నాడుగా, ఎరికో గోడలను కూల్చడానికి యెహోషువ నేను నిన్ను వాడుకోబోతున్నాను. అద్భుతమైన కార్యాలు నీ కొరకు నీ ముందల్నే నీకు ప్రజలకు భయపెట్టే విషయంలో నీవు గట్టిగా ఉన్నట్లయితే నిన్ను చూసి ప్రజలు భయపడతారు. యెహోషువ పరిశుద్ధుడిగా జీవించాడు, ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువను చూసి భయపడ్డారు. మోషే పరిశుద్ధుడిగా జీవించాడు, ఇశ్రాయేల్ ప్రజలు మోషేను చూసి భయపడ్డారు. నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తే జనులు నిన్ను చూసి భయపడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం క్రొత్త నిబంధన గ్రంథం మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక ఆయన సమాధి దొడ్లలో ఉంటాడు, ఒక యవనస్తుడు. అతడు ఎంతమంది పట్టుకున్నా కానీ ఊరుకుండేవాడు కాదు. రాత్రి పగళ్ళు ఆయన సమాధి దొడ్లలోనే నివాసం చేస్తూ ఉంటారు. ఎంతోమంది చెప్పినా కానీ అతను వినుకోలేదు. ఆ యవనస్తుడు చెడిపోయాడు, తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉన్నాడు, సమాజానికి విరుద్ధంగా ఉన్నాడు. అయితే యేసయ్య ఒకసారి ఎదురుపడినప్పుడు నాయన మంచి బ్రతుకు బాబు అని చెప్పాడు. నిజమే, ఒప్పుకున్న వ్యక్తి గొప్పవాడవుతాడండి. మోషే ఒప్పుకున్నాడు, యెహోషువ ఒప్పుకున్నాడు, యవనస్తుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే దేవునితో సంధించాడో మార్కు సువార్తలో ఉన్నటువంటి వ్యక్తి సంధించాడో ఆ యవనస్తుడు, అతనిలో ఉన్నటువంటి శానా దయ్యములు పోయేశాయి. పోగానే 2000 దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత అతడు రక్షణ వస్త్రాలు ధరించుకున్నాడు. ఆమెన్. రక్షణ వస్త్రాలు ధరించుకొని యేసయ్య పాదముల దగ్గర కూర్చున్నప్పుడు జనులందరూ భయపడ్డారంట ఆయన చూసి. ప్రైజ్ ది లార్డ్. ఇది నా యవనస్తులకి ఏదైనా మాట చెప్తే పాస్టర్ గారు నన్ను తిట్టాడు. అయ్యో, నిన్ను తిట్టడానికి ఎవరికి అధికారం ఉందండి? ఎందుకు అని చెప్పడానికి ఏ పాస్టర్ కూడా అధికారం లేదే. కానీ నీ యోగక్షేమాల గురించి పాస్టర్ గారు తప్పకుండా అడుగుతాడు, నీ జీవితం బాగుపడటానికి. అవును, ఈ చెప్పులు ఎంత ఇంపార్టెంటో ఇందులో ఉన్నటువంటి దుర్వాసన ఎడబాపుకోవటానికి యేసుప్రభు వారు చెప్తున్నాడు, యెహోషువ నువ్వు వేసుకున్నటువంటి నీవు నిల్చున్న ఈ స్థలం పరిశుద్ధమైంది, నీ పాదరక్షణ తీసివేయమని యెహోవాతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఆమెన్. అలాగు చేయటనే ఈ 6వ అధ్యాయంలో ఏముందో తెలుసా? ఒక పెద్ద అద్భుతం ఉంది. అదే ఎరికో గోడలను కూల్చేది. నీ జీవితం ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించాలంటే దేవునికి అయిష్టమైంది నువ్వు తీసివేయాలి. అది పాస్టర్ గారు మేము మా జీవితంలో చెప్పులు వేసుకోకూడదు అంటే మేము ఎప్పుడు చెప్పలేదే. చెప్పులు వేసుకొని బయటికి పోయినాయన అని చెప్తాం మేము కూడా. హల్లెలూయా. ఆయన కింద ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి, చెప్పులు వేసుకొనే పోనాయన అని చెప్తారు ఎవరే కానీ. అమ్మ కూడా అదే చెప్తుంది, నాన్న కూడా నీకు అదే చెప్తాడు. ఆ చెప్పుల విషయం ఆయన మాట్లాడట్లేదు. కానీ బలహీనత అనేటువంటి సమస్య నీలో ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్య కొరకు నీవు ఎంత కష్టపడినా కానీ నీకు ఒక ముందు ఉంది. ఇప్పుడు ఏముందంటే ఎరుకో గోడ ఉంది. దాన్ని పగలగొట్టడానికి ఏం చేయాలంటే దేవుడు చెప్పిన కార్యము నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు అంటాడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు సువార్త అనేటువంటి సిద్ధ మనసుకు నువ్వు వస్తావో, దేవుని కార్యం చేయటానికి నువ్వు ముందుకు వస్తావో, మోషే ఏ విధంగా ముందుకు వచ్చాడో, మోషే అంటున్నాడు ఈ యొక్క ఐశ్వర్యములను అన్నిటికంటే ఫరో కుమార్తెకు కుమారును అనిపించుకుంటు కంటే, రాజు కుమారును అనిపించుకుంటు కంటే ఇశ్రాయేల్ ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని పిల్లల యొక్క పదము ఎలా ఉండాలనగా, దేవుని కొరకు నేను ఏమైనా అనుభవించినా నాకేం కొరత చేయడు యేసయ్య. ఆమెన్. అలా నువ్వు జీవిస్తే దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను యెహోషువలాగా మోషేలాగా వాడుతాడు. ఇప్పుడు ఈయన ఈ విధంగా చేసినందుకు కారణం ఏంటనగా నీ మనసులో ఒక సువార్త అనేటువంటి ఆ భావన వచ్చేస్తుంది. యెహోషువ అంటే అర్థం ఏంటండి? యెహోవా నా రక్షకుడు. అంటే నాకు రక్షకుడు కావాలి అని కోరుకున్నావు గనుక ఆ రక్షకుడిని నీవు పాటించినప్పుడు నీకు మాత్రం ఏ మేలు కొదవా చేయడు. అప్పుడు నీ పాదములను ఏం చేస్తాడో తెలుసు ఆయన. యెషయా గ్రంథము 52:7 ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 52:7 చదువుకుందాం. 52:7 చదువుకుందాం. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని
సమాచారమును ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు మోషే పాదములు ఎంత సుందరంగా ఉన్నాయి. 25 లక్షల మందిని జనాభాను ప్రభువారు, నీకు పుట్టింది ఒక బిడ్డ ఒక కొడుకు, 3 పిల్లలు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో 1 లేక 2 ఏండి. ఇప్పుడు మళ్ళీ కొత్త బదులు హమ్ దో హమారా ఏక్. చూడండి, చూసారా, మేమిద్దరం మాకు ఒకరే, మేమిద్దరం మాకిద్దరు. ఇంతకంటే మించిందంటే గందరగోళము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ దినాల్లో ఒక ఇంట్లో ఫుట్బాల్ టీము ఏండి, ఏనైనా ఫుట్బాల్ టీము, క్రికెట్ టీము, బాస్కెట్బాల్ టీము ఏండి, ఖోఖో టీము ఏండి, 9 మంది 11 మంది 12 మంది. అబ్బో, ఆ తాతకు అవ్వకు ఎంత ముచ్చటో. ఆ పిల్లలంతా మెక మెక తిరుగుతుంటే ఏమో పెద్ద ఫీల్ అవుతుంటాడు. ఆ మనమలు ఎంతమందే తెలుసా నాకు అంటాడు ఆయన. ఎంత మంచి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఈ ఇద్దరికే తలా ఎంటికలు ఏమైపోయినాయి, ఉన్న ఎంటికలు ఊడిపోయి. వద్దురా బాబు ఈ ఎగసార్లు, ఈ సంసారమే వద్దు. అందులో దేవునికి స్తోత్రాలు, నీకైనా మంచి భార్య దొరికిందంటే ఆయన జీవితకాలం అంతా సంతోషిస్తాడు. హాయిగా ఉండి అమ్మా నీకు నేను నాకు నువ్వని చెప్పుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కవేళ భార్య లేక భార్య గయ్యాలదైనా భర్త కఠినుడైనా ఆ కుటుంబం కట్టబడేది చాలా చాలా చెప్పరు కష్టం. అయితే దేవునికి స్తోత్రాలు, భార్య మంచిదై ఉండాలి, భర్త కూడా మంచివారే ఉండాలి. భార్య భర్తలు అనేవారు ఎట్లా ఉంటారంటే రాను ఒక అన్నా చెల్లెల్లాగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. వారి యొక్క జీవితం అలా కొనసాగుతుంది. లేకపోతే జీవితకాలం అంతా భార్యను వేధించుకుంటూ ఇష్టానుసారంగా తిరుగుతుంటే యెహోషువలాగా ఎలా జీవిస్తావు, మోషేలాగా ఎలా జీవిస్తావు? ఇప్పుడు మోషే యెహోషువల పాదాలు ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయమ్మా? సియోను కొండ మీద. చూసారా మీరు? ఈ వాక్యం చదువుకున్నారా? చదవండి అమ్మా. ఈ పాదములు ఎక్కడ పెట్టాడు చూడు ప్రభువారు. దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అందుకంటే కొందరు వరి వాని కాళ్ళు కడుక్కొని కూడా నెత్తిన పోసుకుని కానీ మేలంటారు. మరి మీరెవరు ఆ పని చేయగాకండి ఏమండి. కానీ దేవుడు వారి పాదాలు ఏం చేశాడు బ్రదర్? ఇప్పుడు నువ్వు ఎంత 1000 రూపాయలు, 2000, 5000, 10,000, 20,000 చెప్పులు కూడా అండి, షూస్ కూడా అండి. ఆటాడే వాళ్ళ షూలు చాలా కాస్ట్లీ ఉంటాయండి. వాకింగ్ చేసే వారికి ఆ యొక్క షూస్ చాలా కాస్ట్లీగా ఉంటాయండి, ఖరీదుగా ఉంటాయండి. కానీ ఏం చేసినా కానీ అవి బయటనే. తెచ్చిన రోజు మాత్రం ఇంట్లో అందరికీ చూపిస్తాం. అవునా? చెప్పులు తెచ్చుకున్నప్పుడు అందరికీ చూపిస్తామా లేదా? ఏమాకి చెప్పులు ఎట్లున్నాయి, బాగున్నాయా లేవా? మమ్మీ ఎలా ఉన్నాయి, డాడీ బాగున్నాయా, అమ్మ ఎలా ఉన్నాయమ్మా చెప్పులు ఇంట్లోనే పెడతాం. అంతేనా? తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి తెస్తావా? అవి బయటనే ఉంటాయి. అవునా? కానీ యేసయ్య అంటాడు, నా బిడ్డలారా, నీవు గనక దేవుని సువార్త చేస్తే నీ పాదాలు నేను ఎక్కడ పెడతాను తెలుసా? సియోను కొండ మీద పెడతాను. ఈ పాదాలు అనేక స్థలాల్లో తిరిగాయి. ఈ పాదాలు అనేక కష్టాలు అనుభవించాయి. ఈ పాదాలు ఎన్నో కష్టాలు అనుభవించాయి. అడవి ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో, ఇసుక రేణువులలో, రైల్వే స్టేషన్లో, ట్రైన్ బోగిలో, విమానములో మోకరించిన కాళ్ళు ఈ కాళ్ళు. నేను మోకరించాను అనేక స్థలాలలో. పెంట కుప్పలలో మోకరించాను. పెంటలో నన్ను పిలిచిన వ్యక్తులు కూడా దగ్గరికి రాలేదు. కానీ అక్కడ మోకరించి ప్రార్థన చేశాను. దేవుడు అక్కడ మందిరాలు కట్టించాడు. దుర్వాసనగా ఉన్నటువంటి స్థలాలను సువాసనగా చేశాడు. నీ పాదములను బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా విలువ ఉంది వీటికి. ఈ పాదములకు చాలా విలువ ఉంది. ఈ పాదాలను నువ్వు బురదలోనే తీసుకెళ్తే నువ్వు వెనుకబడిపోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, మోసే నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నువ్వు ఏమనుకోకపోతే నువ్వు గొప్పగా చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ఆ బలహీనత తీసివేయన్నప్పుడు ఒకేసారి అన్నాడు. వచ్చేసాడు. 25 లక్షల మంది జనాభాను, హల్లెలూయా, 40 సంవత్సరాలు 3 పూట్ల సమృద్ధి అయిన భోజనం పెట్టాడు. ఆకలి తీర్చాడు. ఎవరైనా 3 పూట్ల భోజనం పెట్టగలరా? ఇన్నేళ్ళు 3 పూట్ల టీ ఇవ్వగలమా మనము బ్రదర్? అందరిని పరిచయం చేయగలమా? నీళ్ళు ఇవ్వగలమా మనం? అందుకే వారి సామ్రాజ్యాలు స్థిరమైపోయాయి. ఈ దినాల్లో ప్రజల యొక్క సామ్రాజ్యాలు
స్థిరము కాలేక ఎందుకు పోతున్నాయనగా పేరు మాత్రం ప్రజలకు పెట్టుకోవటము, దోపుడు సొమ్ము దోసుకున్న సామ్రాజ్యాలు ఎక్కడ కూడా నిలవండి, కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయని. అవి తర్వాత కూడా మేఘాలు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాయండి, కనపడవండి. ఎప్పుడో మోషే బ్రతికిన దినాలు, ఎప్పుడో యెహోషువ బ్రతికిన దినాలు. ఈ దినము వారి గురించి స్మరించుకుంటున్నామంటే, ఈ దినం ఎంతో మంది దైవజనులు వారి గురించి చెబుతున్నారంటే, నీ కాళ్ళ యొక్క విలువను ఆయన తెలుపుతున్నాడు. ఆమేన్. నీ కాళ్ళ యొక్క విలువను ఆయన తెలుపుతున్నాడు. అందుకే యేసు ప్రభు వారు శిలువకు ఎల్లక మునుపు 1 వారం రోజుల ముందు శిష్యులందరినీ పిలిచాడు. ఉన్నట్టుండి ఆయన యొక్క తీసుకున్న ఆ టువాల్ను, ఆ కండువను ఆ నడుము కట్టుకున్నాడు. ఒక గోళం తీసుకున్నాడు, శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. ఈ పాదాలన్నీ కూడా ఈ కడిగిన పాదాలన్నీ కూడా నేను పరలోక రాజ్యములో చూడాలి. ప్రైజ్ ది లార్డ్. 12 మంది శిష్యులైతే 11 మంది హతసాక్షులైపోయారు. వారి పాదాలు ఎంత సుందరంగా ఉన్నాయో తమ్ముడు, బాబు, అమ్మా, దేవుని కొరకు జీవించారా లేదా? అందుకే ఈ పాదాలను మీరు బురదలో కలుపుకోద్దండి. ఈ చేతులు ఎంత పవిత్రమైనది. ఈ చేతులలో ఎక్కడే కానీ మీరు అపవిత్రమైన దాన్ని మీరు ముట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ముట్టుకోకూడదు. 100 అయినా 106 ఎవరు ఏమనుకుంటే నాకేమంట. ఈ దినము చస్తే, ఈ దినం ప్రాణం పోతే, ఈ దినం ఊపిరి పోతే మనం మూసిన కన్ను ఎక్కడుంటుంది బాబు? అందుకే పిల్లలకి చెప్తుంటాం, నాయన ప్రార్థనకు రండి అంటే ఏదో ఒక వంక చెప్తుంటారు. మీరు ఇప్పుడు ఏదో ఒక నెపాలు చెప్పొచ్చు, కానీ బ్రదర్, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక దైవజనులు ఎప్పుడే కానీ ప్రార్థనకు రండి, మీ కాళ్ళను నేను సియోను కొండ మీద పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ పాదములకు విలువ, నీ చేతులకు విలువ, నీ కండ్లకు విలువ, నీ చెవులకు విలువ, నీ దేహానికి విలువ ఇచ్చిన దేవుడు నిన్ను పరలోక రాజ్యములో నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. యెహోషువను దేవుడు వాగ్దాన భూమిలోనికి ప్రవేశపెట్టాడా లేదా? మోషే ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించాడా లేదా? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో వ్యక్తి, అతని జీవితం పాతది పోయిన తర్వాత అతడు వస్త్రాలు ధరించుకొని యేసయ్య దగ్గర కూర్చున్న తర్వాత అతను చూసి భయపడ్డారు ప్రజలందరూ. ఆమేన్. ఇప్పుడు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15. పాదములకు సువార్త సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలవబడుడి. ఏం వేసుకున్నారండి? పాదములకు సువార్త, సిద్ధ మనస్సు, సమాధానము. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. జోడు అంటే 2 పెయిర్ ఇంగ్లీష్లో. ఒకటి వేసుకుంటారా? చెప్పులు 2 వేసుకుంటారా? ఒకటి వేసుకుని ఉంటారు. ఏంటి, కాళ్ళు ఏదైనా బాగా లేనప్పుడు ఒక కాలుకు చెప్పు అట్లా వేసుకుంటారు, అది కూడా ఉంది. కానీ ఒక చెప్పు వేసుకొని పరిగెత్తగలమా? ఒక చెప్పు మీరు ఇంటికి ప్రాక్టీస్ చేయండి. ఒక చెప్పు అరిగిపోయింది, ఒకటి అరగంది వేసుకొని చూడండి. ఆయన ఇంటికి వెళ్ళి మీరు పరీక్ష చేయండి. పాస్టర్ గారు చెప్పిన ఒక చెప్పు అరిగింది, ఒకటి అరగంది వేసుకొని చూడండి, ఎట్లా నడుస్తారో మీరే చూడండి. ఒకటి టైట్ టైట్, ఒకటి ఎత్తుపోయాడు. అప్పుడు వినండి బాగా. చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు మా పట్టణంలో, ఖమ్మం అనే పట్టణంలో 2 వర్గాలకు పెద్ద కొట్లాట జరిగింది. 2 వర్గాలు చెప్పను, వద్దులే, మనకు వద్దు. కొట్లాట చెప్తే ఈ పల్లెటూళ్ళు పోయిన వాళ్ళందరూ కూడా ఇదే సందుర రాత్రి కాలంలో అని చెప్పి అందరూ షాపుల మీద పన్నారు. అందరూ ఏ షాపులో ఏం ఆడ కొట్లాట దొరుకుతుంది. దొంగ మనుషులు అందరూ ఏం చేశారు, ఒకడు బట్టలు, ఒకడు అట్లు, ఒకడు చెప్పుల షాపుకి వెళ్ళిపోయాడు. షోరూమ్కి చెప్పుల షాప్కి వెళ్ళాడు. ఆ దినాల్లో అప్పుడు పేరు వాటికి ఒక కోడ్ ఇస్తారు, 2 చెప్పులు ఒక్కోసారి 2 పెట్టి పెడతారు. ఒకడేం చేశాడు, దొరికిన చెప్పులని చెప్పి ఇన్ని చెప్పులని మోసుకొని వచ్చాడు. మోసుకొని వచ్చి తెల్లారుజాము చుట్టలకే ఆ చెప్పులన్నీ కూడా ఎడమకాలి చెప్పులే తెచ్చుకున్నాడు. ఎడమకాలి చెప్పులు తెచ్చాడు, కొత్త చెప్పులే. ఇప్పుడు ఒక్క కాలు చెప్పులు 2 కాళ్ళకి వేసుకోవడానికి అవుతుందా? ఒకళ్ళు వేసుకుని కానీ ఇట్లా పోతాయి, ఇట్లా పోతుంది. అప్పుడు చిన్నపిల్లలు వేసుకుంటారు, ఒకటి అట్లా ఒకటి ఇట్లా వేసుకుంటారు, చూసుకుంటారా?
ఇప్పుడు పోలీసులకు చెప్తే నేను లోపలేస్తారు. వీడు చేసుకోలేడు. జీవితంలో అప్పుడప్పుడు వద్దన్న పని చేసినప్పుడు ఎవరికి చెప్పుకోలేమో, చెప్తే సిగ్గుపోద్దని అనుకుంటుంది. ఎందుకనగా అన్ని ఎడమకాలే. ఇప్పుడు ఈ జత చెప్పులు సువార్త సమాధాన సిద్ధ మనసు అంటే బండి గుంజే ఎద్దులు, అరకదున్నే ఎద్దులు సమానంగా బరువు మొయ్యాల. భార్య భర్తలు కూడా ఇద్దరు సమానంగా ఉండాల. ఆమెన్. భార్య లోబడి ఉండాలా, భర్త ప్రేమించాలి. హల్లెలూయా. ఇది సమాన హక్కులు. ఈ హక్కులను విడిచిపెట్టి భర్త ముందుకు పోతుంటే భార్య అనుకోండి, బొబాతుంటాడేనా, ఈయనకు పని బాటలేదు, ఈయనకి ఇదే పని, ఎప్పుడు ఇట్లా అని ఈయనంటే, ఈయన మళ్ళీనికి వచ్చి నీకు సిగ్గు లేదు, నీకు భయము లేదు, నీకు భక్తి లేదు అంటే జీవితకాలం అంతా వీళ్ళు అరకదున్నారు, ఇంకా పొలము దున్నారు, వీళ్ళు బండి గుంజరు, సంసారం కట్టుకోలేరు. ఈ ఆడిపాడి పోసుకుంటేనే పొద్దుపోద్ది. యేసు ప్రభు వారు అంటాడు, ఎఫెసీ పత్రికలో అంటాడు, మీరందరూ, ఎవరందరంటే ఏమ్మా, మీరందరూ ఏమన్నాడు 15వ వచనంలో, పాదములకు సమాధాన 2 చెప్పులు సమానంగా ఉండాలా, సమాధానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి అరిగిపోయిన చెప్పు, ఒకటి అరగని చెప్పు వేసుకుంటే నడుస్తామా? నడవలేము. అందువల్ల ఈ దినము 2 చెప్పులు కొత్త ఉండాలా, 2 చెప్పులు పాత ఉండాలా. భార్యాభర్తలని వారు వీళ్ళిద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లున్నారో అరిగిపోయేటప్పుడు కూడా 2 ఒకటేసారి అరిగిపోతుండాలి. ప్రైజ్ ది లార్డ్. నాలో నుండి మాత్రం నేను డబ్బులు ఖర్చు పెట్టనంటే నీ పేరు యెహోషువలాగా మోషేలాగా ఉండనే. ఏనైనా అర్థమైంది మాటలు? ఇప్పుడు అంటాడు, సువార్త సిద్ధమనిసినట్టు జోడును మీరు దొరుకుంటే మీ యొక్క పాదాలు ఎక్కడుంటాయినైనా సియోను కొండ మీద పెడతాడంట. సియోను కొండ మీద పెడతాడంట దేవుడు నీ జీవితాన్ని అందరు తిరస్కరించారా? చెప్పులు. అందుకే ఈ సమాధాన సువార్త సమాధానం. ఇంట్లో జోడు చెప్పులు ఏ విధంగా ఒక మనిషిని నడవటానికి ఎంత సులువుగా నడిపిస్తాయో, చెప్పులు బాగుంటే మనిషి నడక బాగుంటుంది. చెప్పులు, బూట్లు ఎప్పుడే కానీ నువ్వు వేసుకున్నప్పుడు అందులో మధ్యన నీ కాలికి చెప్పుకు మధ్యన రాయి కానీ ఇసుక కానీ గొలుగు కానీ ఉండకూడదు. ఉంటే వెంటనే దాన్ని జాడిస్తాం. అవునా? ఈ ఏంటి డిస్టర్బ్గా ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలనగా చెప్పును బాగా పెట్టుకోవాలి. ఈ చెప్పులు కాదు, వేసుకునే ఆత్మీయమైన చెప్పులు పెట్టుకోమన్నాడు యేసయ్య. అవి మీరు పెట్టుకుంటారు, నాకు బాగా తెలుసు. ఆ చెప్పులు మీరు బాగా పెట్టుకుని నాకు తెలుసు. కానీ నీ జీవితం అనేటువంటి చెప్పులు జోడును మీరు సరిగ్గా పెట్టుకుంటే మీ పాదాలు యేసయ్య ఎక్కడ పెట్టుకుంటారండి? సియోను కొండ మీద. ఈ కాళ్ళు ఈ భూమి మీద ఎన్నో కష్టాలు పడింది ప్రభు కొరకు. ఈయన చేతులు ఎప్పుడు ప్రేయింగ్ హ్యాండ్స్. ఇవి ప్రేయింగ్ హ్యాండ్స్. చూడండి ఎంత కష్టపడిన చేతులండి ఈ చేతులు. అలా మడిగిపోయి కేవలము చర్మం మాత్రమే కనపడుతుంది కానీ కండరాలు లేవు. దీనికి కూడా ఒక చరిత్ర ఉందండి, ఎప్పుడైనా చెప్తాను మీకు. ఏండి ఆ ప్రేయింగ్ హ్యాండ్స్ అంటే ఎంత కష్టపడ్డాయో. ఒక పాస్టర్ గారు ఎవరికైనా కానీ దండం పెడతాడు. చిన్నపిల్లని కూడా దండం పెడతాడు. చాలామంది అనుకుంటుంది పెద్దోడు ఎందుకు పెడతాడంటే, ఈ దండము నీకు గండంగా ఉండకూడదు, ఈ దండము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి నీ చేతులు కాళ్ళు పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన నీకు వందనాలు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. మోకరిద్దాం. యేసు ప్రభువారు ఆయన సిలువకు వెళ్ళక మునుపు యేసయ్య తన శిష్యుల యొక్క పాదములు కడిగాడు. ఎందుకు కడిగాడో తెలుసా? అదే పాదములు పరలోక రాజ్యానికి రావాలి. కష్టపడిన పాదాలు, మోకరించిన పాదాలు, మోకాళ్ళు. దైవజనుడు భక్సింగ్ గారు మోకరించి మోకాళ్ళ యొక్క గుర్తులు రోళ్లలాగా మార్చబడ్డాయి, గుంతలుగా. ఈ దినం ఆయన పాదాలు పరలోక రాజ్యములో సుందరంగా ఉన్నాయి. బ్రదర్, సిస్టర్, నువ్వు వేసుకునే చెప్పుల గురించి నేను మాట్లాడట్లేదు, మీరు వేసుకునేటువంటి జోడుని గురించి నేను మాట్లాడట్లేదు, మీ బూట్ల గురించి నేను మాట్లాడట్లేదు. కానీ బలహీనమైనటువంటి స్థితి, క్రీస్తులో నడవటానికి నీదైనా కుంటుపడేది ఏదైనా ఉంటే, ఆ బూటుకు ఆ పాదమునకు ఎక్కడైనా రాయి గొలుకు మట్టి ఉన్నట్లయితే నడక సరిగా నడవలేదు. అది అందరి ఎరిగిన సత్యమే. ఆత్మీయ జీవితంలో కొంచెం ఏదైనా నలుపు ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేది కష్టమవుతుంది.
అందుకే దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, మోషే నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడువమని చెప్పాడు. యెహోషువ మోషే కంటే బలమైన సేవకుడు, ఆయనతో కూడా అదే అన్నాడు. అందుకే యేసయ్య నీ పాదములు నా పాదములు కడిగి వీరి పాదములు సువార్త చేయు శుద్ధ మనస్సు, సమాధానపరచు పాదాలు. నెపాలు చెప్పొద్దు తల్లి, సిస్టర్ నెపలు చెప్పొద్దు, తమ్ముడు అమ్మ అక్క చెల్లెలు నెపాలు చెప్పొద్దు. దేవుని కార్యములో నీకెన్ని తొందరలున్నా దేవుని కార్యము, దేవుని కార్యము, దేవుని కార్యము. అందుకే మోషే అంటున్నాడు, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకుని కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్నాడు. 120 సంవత్సరాలు బ్రతికాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు బ్రహ్మాండంగా బ్రతికించాడు. వారు రాగానే ఆ యొక్క మన్న అయిపోయింది. వారుగా ఖానానుకు వచ్చారు. దేశంలో పడిన పంట తిన్నారు. దేవుడు నాయకుని నడిపించినప్పుడు ఎటువంటి అద్భుతాలు జరిగాయి కదా. యెహోషువ జీవితంలో కూడా అదే జరిగింది. ఆ సమాధిలో ఉన్న వ్యక్తి కూడా అదే జరిగింది. ఈ దినము నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, దేవుడు 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, పాదములకు సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని బాగా చక్కగా నిలవండి అని ఆయన గోజారుతున్నాడు. నీ పాదములలో మట్టి ఉంటే, రాళ్ళుంటే సరిగా నిలబడలేవు. ఎత్తు తగ్గులలో ఉంటే నీ పాదం సరిగా ఉండదు. దేవుని గణపరుస్తామా, చక్కగా నిలబడవండి అన్నాడు యేసయ్య. నీ పాదాలంటే ఆయనకి ఇష్టము, నీ చేతులంటే ఆయనకి ఇష్టము, నీ కళ్ళంటే ఇష్టం ఆయనకు, నీ దేహం అంటే ఇష్టము. నీ పాదాలు ఏమున్నాయి? దేవా నీ పాదముల దగ్గర ఉంటానయ్యా. తీర్మానం చేసుకుందామా? నీలో శక్తి ఉన్నది బ్రదర్, నీలో బలం ఉన్నది తమ్ముడు. నీ పాదరేణునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. ఆఖరి వరకు నువ్వు పని చేయాలి. నీ పాదరేణునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువా నాకే నిలువా, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువా. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించడానికి, నీ పాదములకు ఉన్నటువంటి బలహీనత తీసివేయటానికి నీ పాదములు కడిగాడు. మనములు జోడుగా పెట్టాడు. ఇంటింటిలో భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు జోడుగా పెట్టాడు యేసయ్య. పలువిధ సంగీత వాయిద్యములతో పలువిధ సంగీత వాయిద్యములతో అలయాకుండగని బలము గలవలలో. అలిసిపోకుండా పనిచేస్తాను ప్రభువా. పలువిధ సంగీత వాయిద్యములతో అలయాకుండగని బలము గలవలలో. సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో. ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువా నా
నాకే విలువ కలుషంబు బాపే కరములో చాచే కలువారి సిలువ. నీ పాదములను దేవుడు సియోను కొండ మీద అనగా యెరూషలేములో ఉంచాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ పాదములను నీవు బురద పూసుకోకుండా, ఈ పాదములను నీవు అపవిత్రపరచుకోకుండా జీవిస్తే యేసయ్య నిన్ను కౌగలించుకొని ముద్దాడుతాడు, నిన్ను ఎత్తుకుంటాడు. నిన్ను ఎత్తుకొని తన భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆయన ఎదల మీద నీ కాళ్ళు పెట్టుకుంటాడు ఆయన. అందుకే ఆయన చేయబోతున్న అద్భుతమైన కార్యాలు నీ కొరకు, నా కొరకు, మన కొరకు దాచిపెట్టాడు. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవా, నీ నామానికి వందనాలు. నీ కృప మా మీద హెచ్చుగా ఉన్నది స్వామి. నేను నమ్మకంగా జీవిస్తాను. గొనుగుడ సనుగుడ మానుకొని, గొనుగుడ సనుగుడ క్యాన్సర్ లాంటిది బ్రదర్ సిస్టర్. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలో కొనుక్కుండా నువ్వు సంతోషంగా వెళ్ళు. ఊరికేనే గొనిగి నువ్వు ఎందుకు క్యాన్సర్ తెచ్చుకుంటావు? అటువంటిది గొనిగేది వద్దు. నెమ్మదిగా జీవించు. సువార్త, సమాధాన, సిద్ధ మనస్సు జోడు దొరుకుందాం. అదే మనకిచ్చే గొప్ప కార్యం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం. వీళ్ళని దీవించు, ఆశీర్వాదించు. యెహోషువను వాడుకున్నారు, మోషేను వాడుకున్నారు. వారి బలహీనతలు చూపించినప్పుడు వారు గొనకుండా సనక్కుండా వారి జోళ్ళు, వారి యొక్క ఆ రక్షగా అక్కడ ఇడిచిపెట్టినప్పుడు, ఆ జోళ్ళు అక్కడ ఇడిచిపెట్టినప్పుడు వారికి నూతనమైన ఆధ్యాత్మికమైన ఆత్మీయమైనటువంటి జోళ్ళు తొడిగించి కష్టములో, నష్టములో, ఎన్నో ఏరియాలో, ఎన్నో స్థలాలలో వాళ్ళు నడిచి సేవ చేసి ఆ పాదాలను సియోనులో ఉంచుటకు కృప చూపించారు. మాకు కూడా అదే మీరు ఇచ్చారు. పక్షపాతం లేని దేవుడవని రుజుపరిచారు. నీ ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వాదించండి, కొరతలు తీర్చండి, మీ రెక్కల కింద ఉంచండి. సమాధానముగా వెళ్ళుడి. నాలో ఉన్న సమాధానము నేను మీకు ఇస్తున్నానని చెప్పి మా పాదాలే మీరు కడిగినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు స్వామి ఏం చెల్లించగలం? మా జీవితకాలం అంతా, మా ఆఖరి శ్వాస వరకు మీ పాదముల దగ్గరనే ఉంటాం. అదే మా యొక్క తీర్మానం. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములో నేను ప్రార్థించడికి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నేను సహవాసము ఇక్కడ మనందరికీ అలనాడు మోషే యెహోషువలకు తోడున్నట్టుగా యేసయ్య మనందరికీ సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.